హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నోటికి కమ్మగా, రుచిగా అనిపించే మంచి రోటి పచ్చడి అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత బాగుండిద్ది. ముందుగా ఒక రోట్లో అయితే కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, చిన్నుల్లిపాయలు, అలాగే కొంచెం చింతపండు వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఆ తర్వాత 2 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకొని దంచుకోవాలి. అవి కొంచెం మెదిగిన తర్వాత ఒక టమోటా కూడా వేసుకొని మంచిగా అయితే వాటిని దంచుకోవాలండి రోట్లోనే. లేదు అంటే మీరు మిక్సీలో కూడా అన్నీ వేసుకోవచ్చు. అప్పుడు మెత్తగా కచ్చా పచ్చాగా దంచుకొని దాన్ని పక్కన పెట్టుకున్నాక మనం పోపుకైతే రెడీ చేసుకోవాలి. కొంచెం ఆయిలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేశారు అంటే టేస్ట్ చాలా బాగుండిద్దండి. ఇది 1 వీక్ వరకు అయితే నిల్వ ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మళ్ళీ మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారు, అక్క టేస్ట్ చాలా బాగుంది అని. ఇలా దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయే విధంగా కలుపుకుంటూ మగ్గబెట్టుకోవాలి. చూడండి, దీనికి మనకు అనుకోవచ్చు మీరు, మనకి పచ్చివాసన పోయిందని ఎలా తెలిసిద్దక్క అంటారు. చెప్తాను. మనకి మొత్తం ఆయిల్ అయితే ఇలా స్ప్రెడ్ అయ్యి పైకి తేలుతుంది. అప్పుడు మనకి పచ్చడి అనేది రెడీ అయినట్టు. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉల్లిపాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా డీటెయిల్స్గా కావాలి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మళ్ళీ క్లియర్గా లాంగ్ వీడియో అయితే చూపిస్తాను. కొంచెం వేడివేడి అన్నంలో ఇలా పచ్చడి వేసుకొని తింటుంటే ఒక్క ముద్ద కూడా వదల్చకుండా తింటారు. థ్యాంక్ యూ.